నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా అందిస్తున్న సుపరిపాలనపై ప్రజలకున్న నమ్మకానికి పులివెందులలో సాధించిన చారిత్రక విజయమే నిదర్శనమని చీఫ్ జీవి అన్నారు. జగన్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా భావించిన పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా రెడ్డిలత విజయం ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన లతారెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ విజయం జగన్ రెడ్డి వైసీపీ స్వయంకృతమన్నారు. వైసీపీ కేవలం 685 ఓట్లు మాత్రమే పొందటం, డిపాజిట్లు కూడా కోల్పోవటంపై ఆయన స్పందించారు. దశాబ్దాల తర్వాత పులివెందులలో ప్రజలు రిగ్గింగ్, బెదిరింపులు, భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయగలిగారని, అందుకే ప్రజాస్వామ్యానికి ఈ విజయం దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర బీజేపీ పార్టీల ఆదేశాల మేరకు సావిల్యాపురం మండలం గుంటుపాలెం గ్రామంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహింపబడింది. ఈ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాలు మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ సూచనల మేరకు నిర్వహించగా, బైక్ ర్యాలీకి ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, ప్రోగ్రాం నిర్మాణ సారథి గోరంట్ల సత్యనారాయణ నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు. బైక్ ర్యాలీ నిర్వహణ బాధ్యతలను మాజీ మండల అధ్యక్షుడు, బీజేపీ క్రియాశీలక సభ్యుడు అన్నవరం శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు మరియు ప్రోగ్రాం ఇన్ఛార్జి జాన్ బాబు పాల్గొన్నారు. ప్రభుత్వాల ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా సావల్యాపురం మండలం బీజేపీ మండలాధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుంటుపాలెం గ్రామంలో ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా మన బీజేపీ సీనియర్ లీడర్, మాజీ మండలాధ్యక్షుడు అన్నవరం శ్రీనివాసరావు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో గుంటుపాలెం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జాతీయ జెండాని, మూవెనల్ జెండాని ప్రతి ఇంటికి కూడా చేర్చే క్రమంలో ప్రతి మనిషి హృదయంలో జాతీయ జెండా రెపరెపలాడేటువంటి చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని గుంటుపాలెం గ్రామస్తులు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా రేపు ఆగస్టు 15 నాడు ప్రతి ఇంటిపైన కూడా మూవన్నెల జెండాని ఎగరవేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందిన సంఘటన బుధవారం నూజెండ్ల మండలం ఉప్పలపాడు సమీపంలో గుండ్లకమ్మ బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. మండలంలోని పమిడిపాడులో కూరపాటి వెంకట్రావు ఆర్ఎంపీగా సేవలందిస్తూ వ్యక్తిగత పనుల నిమిత్తం మోటార్ సైకిల్ పై వినుకొండకు వచ్చి గ్రామానికి తిరిగి వెళ్తుండగా గుండ్లకమ్మ బ్రిడ్జి సమీపంలో వినుకొండ వెళ్తున్న లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఐనవోలు ఎస్ఐ కృష్ణారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సురేష్ సూచించారు. వినుకొండ బ్రాహ్మణపల్లి రోడ్డులో ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకోవటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా వంతెనపై పెద్ద గొయ్యి పడిందని, ఇప్పటికే ఒకవైపు గోడ కూలిపోయిందని, అలాగే వంతెన కింద ఉన్న గోడలు కూడా కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. భారీ వాహనాల రాకపోకల వల్ల వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తహసీల్దార్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి విఆర్ఓలను ఆయన ఆదేశించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.